ఎమ్మెల్యే చిరి బాలరాజు ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గంలో గ్రామీణ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెం నుంచి జీలుంమిల్లి వరకు సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ రహదారి ద్వారా రైతులు, విద్యార్థులు, ఉద్యోగులకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుండగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుంది. పనులు నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులలో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది అని పేర్కొంటూ ప్రజల్లో ఆశాభావం వ్యక్తం చేశారు. శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనడానికి ఇదొక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. సుమారు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు ఈ రోడ్లు పోయడం జరిగింది. గత అనేక ప్రభుత్వాలు మారినాయి, కానీ ఎవరు కూడా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టడం జరగలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఈ బీటీ రోడ్లకి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అనేక ఏళ్లుగా గిరిజన గుడెల్ని సంబంధించి కనెక్టివిటీ రోడ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రత్యేకించి మనం ఏ రోడ్డుకి స్పెషల్ ఫండింగ్ అడిగినా సరే ఇమీడియట్లీగా శాంక్షన్ చేస్తున్నారు. ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర కాలంలోనే ఎంత అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా మిగిలిన 3.5 సంవత్సరాల్లో ఇంకెంత అభివృద్ధి చేస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మేము చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకించి ఈ రోడ్సే కాదు, ఈరోజు గ్రామాలు ఉండే అనేక మౌలిక సదుపాయాలు, డ్రైనేజీలు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే నిరుపేదలకి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అనేక అభివృద్ధి పనులు ఈరోజు ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. అలాగే పంచాయతీకి సంబంధించి 14 ఫైనాన్స్, 15 ఫైనాన్స్ ప్రత్యేకమైన ఫండింగ్ ఇచ్చి ఆ గ్రామాల్లో, ఆ పంచాయతీల్లో డెవలప్ చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. చాలా సంతోషకరమైన విషయం. మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అయినందుకు చాలా గర్విస్తున్నాం.